వార్తల్లోకి తిరిగి స్వాగతం. స్వల్ప వాగ్వివాదాలతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలు రాజధాని భూములపై మాటలలో నువ్వా నేనా అనే రీతిలో తలపడి కొంతసేపు సభలో గందరగోళం సృష్టించారు. వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు కలగజేసుకుని ఇద్దరికి నచ్చచెప్పడంతో గొడవ సర్దుమణిగింది. ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన మాట వాస్తవం సార్. రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత, మేము కట్టిస్తామని చెప్పేసి విభజన చట్టం ఉద్దేశం కాదు. మెజారిటీ నిర్ణయం అది కాదు. నేను చెప్పాను మెజారిటీ నిర్ణయం ఒక్క చెబుతాను. మెజారిటీ సార్ సార్ అదే కాదు సార్, ఒక్క మిగిలిన 10% నువ్వు ఒప్పించాలి కదా రాజధాని కోసం. అది నేను చెప్పాను అంతే తప్ప ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో లేదా వ్యక్తిగతంగా ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే రామకృష్ణారెడ్డి గారు నేను ఎమ్మెల్యేగా మనం ఒక్కోటితో గెలిచినా అక్కడ కొండల రామకృష్ణ ఏమో 9 ఓట్లతో ఎంపీ గెలిస్తే ఈ రామకృష్ణ 12 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచి మరి ప్రశాంతంగా రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనల్ని ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రకారంగా చూస్తున్నప్పుడు మెజార్టీ రైతులు భూములు ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఓ ప్రజాప్రతినిధికి ఈ ప్రాంతంలో రాజధానికి మనం ఎందుకు సహకరించుకోవాలి? శుద్ధి ఇద్దరిది వాస్తవమే. రామకృష్ణారెడ్డి గారు చెట్టు భూమి కొనలా, మా శ్రావణు కొనలా, నేను కొనలా. నన్ను అడగకపోయినా కూడా నేను కూడా చెప్తున్నాను. అంటే మీరు క్లారిటీగా ఉన్నారు, మేము క్లారిటీగా ఉన్నాం. రెండవది ఏంటంటే ఇప్పుడేమో రామకృష్ణారెడ్డి గారు నూతక్కిలో ఎరువుల గురించి రామకృష్ణ, ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు నూతక్కిలో స్టాక్ ఒకసారి చెప్పారు అనమాట. అందుకు నీకు చెప్తున్నా, ఎందుకంటే నువ్వు కూడా క్రాస్ చెక్ చేయి. మా వాళ్ళు చెప్పింది కరెక్టా, మీ వాళ్ళు చెప్పింది కరెక్టా, ఒకసారి నువ్వు కూడా క్రాస్ చెక్ చేయి. 120 టన్నులు యూరియా నూతక్కిలో ఉంది, 165 టన్నులు కాంప్లెక్స్ ఉంది ఇప్పుడు రెడీగా. ఏది ఆ ఊళ్ళో నీకేమన్నా దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే కూడా ఎమ్మటే ఒకసారి మీ వాళ్ళని కనుక్కో. ఇప్పుడు మా జేడీఏ కనుక్కొనే ఫోన్ చేశాడు. అసలు ఎరువులు అనేటువంటిది కొరత లేదు. 8,50,000 టన్నులు ఈరోజు 13 జిల్లాల్లో ఫుల్గా నిల్వలు పెట్టుంచాం. రెండవది ఏంటంటే రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో రాజధాని సహకరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ రోజున 98% భూ సమీకరణకు రైతులు వచ్చారు. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం ఉన్నారు, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీల వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. 98% సహకరించారు. లోక కళ్యాణార్థం శ్రీహరి సన్నిధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ నెల 17న నవగ్రహ యజ్ఞ పూజా కార్యక్రమం చేపడుతున్నట్లుగా వేద పండితులు నాగరాజ శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రహ దోషాలతో బాధపడుతున్న వారికి శాంతి హోమం జరిపించడం వలన దోషాలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుందని అన్నారు. కనుక భక్తులు తమ గ్రహ దోషాలను నివృత్తి చేసుకొని శాంతి హోమంలో పాల్గొని తమ పాప కర్మలను కష్టాలను తొలగించుకోవాలని నాగరాజ శర్మ సూచించారు. రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఇప్పుడు రామస్మరణ ఎందుకు చేశామంటే రాముడు ప్రజలందరూ చల్లగా ఉండేందుకు ఎటువంటి పరిపాలన కావాలో అటువంటి పరిపాలన ఇచ్చాడు. ఆ రామరాజ్యంలో అందరూ కూడా ధర్మ మార్గంలో ఉండి సకల సుఖాలు భోగాలు పొందారు, ఆరోగ్యవంతులై ఆయుష్మంతులుగా ఉన్నారు. కానీ ఈ కలికాలంలో ఈ కలి ప్రభావం చేత మనం పుణ్యకర్మలేవో పాపకర్మలేవో తెలియక కర్మాచరణ చేస్తూ ఉండటం వల్ల పాపకర్మల ప్రభావం చేత మనకి రోగాదులు మొదలైనవి ఏర్పడుతూ ఉంటాయి. అది నష్టం కావచ్చు, వియోగం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏ రూపంలో అయినా కావచ్చు. మనకి దుష్కర్మాల యొక్క ఫలాలు దుష్ప్రభావాన్ని చూపిస్తుంటాయి.
మరి ఆ కర్మల ప్రభావాన్ని ఫలాల్ని ఇచ్చేది ఏమయ్యా అంటే గ్రహాలు. ప్రత్యక్షంగా గ్రహాలు కర్మల యొక్క ఫలాలను ఇస్తాయి. మరి అటువంటి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద చెడుగా లేకుండా మంచిగా ఉండడానికి, అలాగే మనం మంచి కర్మలు చేసి మంచి ఫలాలు పొందడానికి మార్గం ఏమిటయ్యా అంటే పెద్దలు చెప్పినటువంటి సులభమైన మార్గం గ్రహశాంతి. ఈ రోజుల్లో గ్రహశాంతి చేయించుకోవాలంటే చాలా వ్యయంతో ప్రయాసతో కూడినటువంటి పని. మరి అటువంటి ఆ ప్రయాసని ఆ వ్యయాన్ని తగ్గిద్దామని ఒక సత్సంకల్పంతో హరిసన్నిధి అనేటువంటి ఆధ్యాత్మిక సంస్థ వారు ఒక సంకల్పం చేశారు. ఏమిటయ్యా అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా పూర్ణిమకి ముందుగా ఉన్నటువంటి ఆదివారం నాడు ఈ నవగ్రహ యజ్ఞం అని సంకల్పించడం అయింది. దానికి ముందుగా ఆ నెల రోజుల పాటు కూడా జపము తర్పణము చేసి ఆ రోజు దానము హోమం జరుగుతాయి. కాబట్టి ఇటువంటి సదవకాశం అందరికీ ఇంట్లో చేసుకోవాలంటే ఎంతో వ్యయంతో కూడినటువంటి ఈ కార్యక్రమం ఇలా నలుగురు కోసం చేయడం చేత కాస్త సులభంగా సౌకర్యంగా అందుబాటులో ఉండటం చేత భక్తులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ నవగ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఆ దుష్ఫలితాలను పోగొట్టుకొని సత్ఫలితాలను పొంది చక్కటి పుణ్యకర్మలు ఆచరిస్తూ ఆ పుణ్యఫలాలు సుఖ భోగ భాగ్యాలు పొందుదురుగాక. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17న గ్రూప్ 2 పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. నగరంలోని ఏసీ కళాశాలలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సదస్సు జరుగుతుందన్నారు. మారిన సిలబస్కు అనుగుణంగా అవగాహన సదస్సు ద్వారా అభ్యర్థులకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సదస్సుకు హాజరయ్యే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ఎకానమీపై బుక్లెట్ను ఉచితంగా అందిస్తామని లక్ష్మణరావు తెలిపారు. జూలై 17 ఆదివారం 9:30 గంటల నుండి 2 గంటల వరకు ఏసీ కళాశాల ఆడిటోరియంలో గ్రూప్ 2 పరీక్షా విధానంపై అవగాహన సదస్సు జరుగుతుంది. ఉచితంగా జరిగే అవగాహన సదస్సులో జిల్లాలోని ఈ పరీక్ష రాస్తున్న నిరుద్యోగ అభ్యర్థులందరూ పాల్గొనాలని కోరుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో గ్రూప్ 2 సిలబస్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు మొదలైన వాటన్నిటిలో కూడా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకని మారిన సిలబస్సు ఏమిటి, పరీక్షా విధానం ఏమిటి, ప్రశ్నలు ఏ స్థాయిలో ఉండవచ్చు మొదలైన అంశాలని విశ్లేషించడానికి ఈ అవగాహన సదస్సు జరుగుతూ ఉంది. సబ్జెక్ట్ నిపుణులు వివిధ సబ్జెక్ట్ ముఖ్యంగా ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, భారత రాజ్యాంగం మొదలైన అంశాల మీద సబ్జెక్ట్ నిపుణులు విశ్లేషణ చేస్తారు. అందువలన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే అభ్యర్థులందరికీ కూడా ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మీద ఒక 100 పేజీల ఉచిత బుక్లెట్ కూడా మెటీరియల్గా ఇవ్వాలని భావిస్తున్నాం. కనుక ఈ సదస్సుని జయప్రదం చేయాలని కోరుతాం. రాష్ట్రంలో ఏ అభివృద్ధి తలపెట్టినా దానిపై తప్పుడు ప్రచారం చేయడం ప్రతిపక్ష నాయకుడికి అలవాటుగా మారిపోయిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా నీళ్లు విడుదల చేస్తే రాద్ధాంతం చేశారు. పల్స్ సర్వే చేపడితే తప్పుడు సంకేతాలను ప్రజలకు చేరవేస్తూ అభివృద్ధి నిరోధకుడిగా మారిపోయాడని అన్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజలు అసహించుకుంటారని మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. దాని మీద ఆ విధంగా ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు వెళ్తా ఉంటే ఇప్పుడు అది కంప్లీట్ అవుతుందని ఆయన విషయం కలుగుతా ఉన్నారు. దయచేసి అది మానుకోమని చెప్తా ఉన్నారు. పోలవరం కాంట్రాక్ట్ కంపెనీని రద్దు చేయమని కేంద్రం చెప్పిందని ప్రచారం చేస్తాం. ఎక్కడ చెప్పింది? ఆయన ఏమైనా చెప్పారా? ఎక్కడ ఎవరికైనా చెప్పారా? ఆయనకి ఏమైనా ప్రూఫ్ ఉంటే ప్రజలకు చెప్పమని చెప్పండి.
ఏం లేకుండా నిన్న ఈరోజు సాక్షి పేపర్ చూస్తే పోలవరం కేంద్రం రద్దు చేయమని చెప్పింది ఆ కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ పోలవరం కాంట్రాక్టర్ గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ కంపెనీకి వర్క్ ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీకి అంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ కంపెనీకి రోసయ్య గారి టైంలో జగిత్యాల నుంచి పెద్దపల్లి పెద్ద ప్రాజెక్ట్ అది రోడ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పింది ఆ కంపెనీ. ఆ కంపెనీకి పోలవరం వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి టైం. బట్ ఇవన్నీ కూడా మరి ఇస్తే అప్పుడు మీ నాన్నగారు ఇచ్చిన తప్పంటారా మీరు ఆ కంపెనీకి, ట్రాన్స్టైల్ కంపెనీకి? అంటే మీ నాన్నగారి టైంలో ఇస్తేనే అది బినామీ కంపెనీ కాదా? అప్పుడు మీ నాన్నగారి బినామీ కంపెనీ అయి ఉంటుందా? చెప్పండి, ధర్మం మాట్లాడు. ఆ రోజు పోలవరం ఇచ్చినప్పుడు మరి ప్రాణిత చేవల్ల ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మరి మీ నాన్నగారు టైంలో బినామీ కంపెనీని భావిస్తా ఉన్నారు. అవి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో 2013లో అగ్రిమెంట్ అయింది. 2014కి ఆ ప్రాజెక్ట్ ల్యాండే అప్పచెప్పలేదు. 14 తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 7 గ్రామాలు ప్రజలు ఒప్పించి వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ఇప్పుడు ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. ప్రాజెక్ట్ 80% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. 30% ప్రాజెక్ట్ ఎంతవరకు అయిపోయింది. రోజు 1,00,000 క్యూబిక్ మీటర్ల పని జరుగుతూ ఉంటే ఆ ప్రాజెక్ట్ మీద ఇప్పులు కలుపుతున్నారు. పోలవరం మరి కంపెనీని మార్చితే అంటే మళ్ళీ టెండర్లు ఇస్తే మళ్ళీ ఒక 10 ఏళ్ళు ఆలస్యం అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. వైభవోపేతంగా తొలి ఏకాదశి పూజలు, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయాలు, స్వామి సేవలో తరించిన భక్తులు. కృష్ణా పుష్కరాల పనులను వేగవంతం చేస్తాం, నిర్దేశించిన సమయానికి పూర్తి అయ్యే విధంగా చూస్తాం, మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి పుల్లారావు. పల్స్ సర్వేపై అపోహలు సృష్టించొద్దు, సంక్షేమ పథకాలకు ప్రజలను దూరం చేయవద్దు, ప్రతిపక్షాలను ఘాటుగా హెచ్చరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.